ఎండవేడిమితో హింస కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తోంది. రాజస్థాన్లోని బార్మర్లో ఉష్ణోగ్రత 49 డిగ్రీలకు చేరుకోగా, ఇప్పుడు రాష్ట్రంలోని ఫలోడిలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. రాత్రి ఉష్ణోగ్రత కూడా పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలకు సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఐఎండీ ప్రకారం అనేక రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రత పెరగడం ఇబ్బంది కలిగిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్లకు ఈ హెచ్చరిక జారీ చేసింది. పగటిపూట ఉష్ణోగ్రత పెరగడం ప్రమాదకరమని సాధారణంగా నమ్ముతారు. అయితే రాత్రి ఉష్ణోగ్రత కూడా సమస్యలను కలిగిస్తుంది. రాత్రిపూట పెరిగిన ఉష్ణోగ్రత ఎంత ప్రమాదకరమో, అది ఎంత ఉండాలి, అది మిమ్మల్ని ఎలా బాధ పెడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి ఉష్ణోగ్రత ఎంత ప్రమాదకరం? వేసవిలో గది ఉష్ణోగ్రతను నిర్ణీత సమయంలో తనిఖీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఉదయం 8 నుండి 10 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంటల మధ్య, రాత్రి 10 గంటల తర్వాత ఉష్ణోగ్రతను తనిఖీ చేయండి. గది ఉష్ణోగ్రత పగటిపూట 32 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండాలి. రాత్రిపూట గది ఉష్ణోగ్రత 24 డిగ్రీలకు మించకూడదు. శ్వాసకోశ, గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రాత్రి ఉష్ణోగ్రతను నిర్వహించడం చాలా ముఖ్యం. రాత్రిపూట ఇంటిని చల్లగా ఉంచండి. రాత్రిపూట పెరిగిన ఉష్ణోగ్రత కూడా ప్రమాదకరం, ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లగా ఉంచడానికి అవకాశం ఇవ్వదు. పట్టణ ఉష్ణ ద్వీపాలకు ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఇది మరింత పెరుగుతోంది. అంటే ఎక్కడ తక్కువ పచ్చదనం, ఎత్తైన భవనాలు ఎక్కువ. అర్బన్ హీట్ ఐలాండ్స్ అంటే చుట్టుపక్కల గ్రామాల కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే నగరాలు. వెదర్కామ్ నివేదిక ప్రకారం రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం కూడా మరణానికి కారణం కావచ్చు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ ఉష్ణోగ్రత మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.